ఉందా? 40 మంది ఎమ్మెల్యేలు ఇమ్మని చెప్పి జగన్మోహన్ రెడ్డి లేఖ రాయగలుగుతావా? అంత ధైర్యం ఉందా? ఈ ఇద్దరు నాయకులు ఉంటున్నాం. కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద మాత్రం మీ ప్రతాపమా? చెడపొకురా చెడేకు. చిన్నప్పుడు సామెత గుర్తొచ్చేది మాకు, నంటకాయల స్టోరీ. మా నాన్న వాళ్ళు చెప్పేవాళ్ళు. ఆ నంటకాయల స్టోరీ మీరు నిజం చేస్తామయ్యా. అసలు ఆ స్టోరీ నిజం చేస్తున్నారు మీరు ఈరోజు. మనలో ఎదగనీయకుండా పవన్ కళ్యాణ్ గారికి తెలుసు ఈ రాష్ట్రం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి, ఎన్ని సీట్లు తీసుకోవాలి, ఎక్కడ పోటీ చేయాలి, ఎవరిని గెలిపించాలి, ఏం చేయాలి, అన్నీ ఆయనకు తెలుసు. మీరు ఈ సమయంలో ఆయన పక్కన నిలబడాలి కానీ కూటమి చెడగొట్టేలాగా 50 సీట్లు తీసుకో, ఈయన అభ్యర్థులు ప్రకటించేస్తారు లెటర్ ఇచ్చి. వాళ్ళ కొడుకుని మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి రాజకీయ అనుభవం లేదంట. ఎందుకు ఇట్లాంటి దొంగతనాలు, నీలాంటి వెధవలు వెళ్ళడానికి, మీలాంటి వెధవలు వేరే పార్టీలకు వెళ్ళడానికి రాజకీయ అనుభవం కావాలా? ఈరోజు ఏం ప్యాకేజ్ ఇచ్చారని చెప్పి నువ్వు పోయినా ఒకడికి. పవన్ కళ్యాణ్ గారు మనుషులు పట్టించుకోరంట. అంటే నీ తండ్రి ఈరోజు పొద్దున ఒక ఛానల్లో మాట్లాడుతూ, నా కొడుకు నా మాట వినలేదు, నా కొడుకు నాకు సంబంధం లేదు అంటే, నా కొడుకు స్టైల్ వేరు అంట. అంటే నీ కొడుకు నీ మాట విన్నప్పుడు పవన్ కళ్యాణ్ నీ మాట వినాలని రూల్ ఏమనుందా? రూల్ ఏమనుందా? లేదు కదా. ఆయన తెలుసు ఈరోజు కాపులు కానీ, బీసీలు కానీ, ఎస్సీ ఎస్టీలు కానీ అందరూ పవన్ కళ్యాణ్ గారిని నమ్ముతున్నారు. కాపులకు ప్రాధాన్యత వహిస్తున్నాడు వాస్తవమైన. ఆయన పట్టుకొని నువ్వు ఎన్ని సీట్లు తీసుకున్నా నచ్చలేదు, నీవే నచ్చదానికి. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే వైసీపీలో కాపులు ఒక్కడైనా వచ్చి మాట్లాడా? పవన్ కళ్యాణ్ గారిని 2019 ముందు పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ తల్లిదండ్రులని, వాళ్ళ పిల్లల్ని, బిడ్డల్ని మాట్లాడితే ఒక్క కాపు నాయకుడు ఎవడైతే ప్రేమలు అక్కడ రాస్తున్నాడో వీడు ఒక్కడైనా మాట్లాడా? మీరు ఆ రోజు రాలేదు. ఇవాళ ఇదే వైఎస్ఆర్సీపీలో మంత్రులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతుంటే ఒక్కడైనా ప్రశ్నించినారు కాపుల్లో మంత్రులు? మీరంతా కాపు నాయకులు, కాపు సోదరులు. జనం అంత అమాయకులు కాదు. మీకు గౌరవం ఏదో వయసులో పెద్దవాళ్ళు గతంలో మంత్రులుగా చేశారు కాబట్టి రెస్పెక్ట్ ఇస్తున్నాను తప్ప మీరు ఏదో మాకు సలహాలు ఇచ్చేసి మేము పార్టీ మెయింటైన్ చేయడం కుదరదు కదా. పార్టీ కళ్యాణ్ గారికి అన్నీ తెలుసు, మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ముందు తెలుసుకోవాల్సి ఏమంటే, ముఖ్యంగా దయచేసి మీ ఉచిత సలహాలు మాకు అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారికి ఈ రాష్ట్రం గురించి బాగా అవగాహన ఉంది, రాజకీయ మీద అవగాహన ఉంది. మీ ప్రేమ లేఖలు మడిచి మీ దగ్గర పెట్టుకోండి, మాకు అవసరం లేదు. దయచేసి కాపుల పరువు తీయకండి. ఇప్పటికే మీరు చాలా చేశారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి వెంట మీరు కాపులు ఒకటే ఉన్నారనుకుంటారు, తప్పు. మీరు వేరే భ్రమలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి వెంట బీసీలు,